బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో గత 20 రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ పులి మొదట్లో పోలవరం జిల్లాలోని అడవి ప్రాంతాల్లో రంపచోడవరం, అడ్డతీగల మండలాల పరిసరాల్లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. కాకినాడ, ఏలేశ్వరం మండలం, పరింతడాక, మర్రివీడు ప్రాంతాల్లో పశువులపై దాడులు చేసింది. అక్కడ గేదెలు, దూడలను దాడి చేసి చంపేసింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమై పులిని బంధించేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టారు. పులి మళ్లీ తప్పించుకొని పోలవరం జిల్లాలోకి తిరిగి ప్రవేశించింది. ప్రస్తుతం రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని సూరంపేట అడవి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒంటరిగా తిరగవద్దని సూచించారు. పశువులను అడవి ప్రదేశాలకు తీసుకెళ్లి మేపవద్దని, రాత్రి వేళల్లో బయటకు రావద్దని, పశువులను సురక్షితంగా ఉంచాలని అన్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు ఆపరేషన్ చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరభద్రాపురం, కోనలోవ, గొండోలు, గవరయ్యపేటలో, కొట్టంపాలెం వంటి గ్రామాల్లో పరిసరాల్లో పులి జాడలు, పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులికి అమర్చిన జీపీఎస్ రేడియో కలర్ ద్వారా వాటి కదలికలను అటవీశాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతం నుంచి రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇక పోలవరం జిల్లాలో గత 20 రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రతాప్. గంగోత్రి, పోలవరం జిల్లా రాజవొమ్మంగి రేంజ్ పరిధిలో పులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పులి గ్రామాల్లోకి ప్రవేశించిన ఘటనలు అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదు. పోలవరం జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత మూగజీవాలపై మాత్రమే దాడి జరిగినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ హల్చల్ చేస్తున్న పెద్ద పులి రాజవొమ్మంగి మండలం, మారేడుబాక పంచాయతీ, జి సర్బవరం గ్రామ పరిసరాలలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులి కదలికలు రికార్డు అయినట్లుగా సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి ఇప్పటికే తెలియజేశారు. 2 రోజులుగా ఆకలితో ఉన్న ఈ పులి మూగజీవాలపై వేటాడే అవకాశం ఉందని, దీంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పులికి అమర్చిన జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పులి జాడలను డ్రోన్ కెమెరా సాయంతో ఇప్పటికే తీసుకున్న విజువల్స్ అయితే మనకి ఇప్పటికే లభించాయి. సాయంత్రం తర్వాత అటవీ ప్రాంతాల వైపు ఎవరు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలుపుతున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజుల క్రితం పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఆహారం పుష్కలంగా ఉన్న జత కోసమే పులి జనావాసాల మధ్యలోకి వస్తున్నట్లు గతంలో అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ 2 ఆవుదోడలకు పులిని రప్పిస్తారని హామీ ఇచ్చారని, పెద్ద పులికి త్వరగా తోడు దొరికితే ఇది అడవిలోకి మళ్లిపోతుందని, అప్పటి వరకు ప్రాణభయంతో ఇక్కడ స్థానికులు భయపడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా గారు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ ఘన స్వాగతాలు పలికారు. శివప్రతాప్ శుక్లా రేపు లోక్సభలో తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ గారు
మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శుక్లా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ ఘన స్వాగతం పలికారు. శివప్రతాప్ శుక్లా రేపు లోక్సభలో తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకే గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శుక్లా బాధ్యతలు చేపట్టారు. కొత్త గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, కొత్త గవర్నర్గా నియమితులైన ప్రతాప్ శుక్లా హైదరాబాద్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొద్దిసేపమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో పాటు డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా ఘనంగా అటు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం వారందరూ కూడా గవర్నర్ కార్యాలయంలో, రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ కార్యాలయంలో వారందరూ భేటీ కావడం జరిగింది. రేపు గవర్నర్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలో ఇతనికి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు అదేవిధంగా వివిధ రాజకీయ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి వివరాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా అన్ని వివరాలు కూడా తెలియజేశారు. రేపు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వీరి బడ్జెట్ సమావేశం సంబంధించిన అంశాలపై కూడా గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్ థ్యాంక్ యూ సునీల్. ఆర్మూరు నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలో దత్తపూరు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు చేశారు. అంగన్వాడీ భవనం ఎదురుగా పసుపు, కుంకుమ, వేప కొమ్మలు, నిమ్మకాయలు, కత్తి ఉండడాన్ని చూసి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు రావాలంటే విద్యార్థులు జంకుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అంగన్వాడీ కేంద్రాన్ని నీటితో పరిశుభ్రం చేశారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు కేసు నమోదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఏమైంది ఇప్పుడు చెప్పలేనా? అంతా పసుపు ముగ్గు దించిర్రు, అంతా నిన్న అంతా గడిగిరు అప్పనోళ్ళు. చాకు ఉన్నది, ఇంకా నిమ్మకాయ ఉన్నది, యాపాకు ఉన్నది, అన్ని దించురు. అంత భయం పట్టినట్ల. అట్లా నిన్న మొన్న బంద్ ఉండే కదా, నిన్న వచ్చినాం ఇక పొద్దుగాల తీసిరుగా సర్పంచ్ వాళ్ళు తీసిరు. ఇక సన్నం మందే నేను కూలి పని వాళ్ళు అందరు నేను ఆటం చేయలే. ఇక్కడ ఏమైంది ఇప్పుడు చెప్పలేనా? అంతా పసుపు ముగ్గు దించిర్రు, అంతా నిన్న అంతా గడిగిరు అప్పనోళ్ళు. చాకు ఉన్నది, ఇంకా నిమ్మకాయ ఉన్నది, యాపాకు ఉన్నది, అన్ని దించురు. అంత భయం పట్టినట్ల. అట్లా నిన్న మొన్న బంద్ ఉండే కదా, నిన్న వచ్చినాం ఇక పొద్దుగాల. తీసిరుగా సర్పంచ్ వాళ్ళు తీసిరు. ఇక
సొన్నం మంది నేను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహాత్మా జ్యోతి పూలే బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. విద్యార్థినులు వడ్డించిన కలుషితమైన మటన్ తిన్న 16 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరా తీశారు. ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గురుకుల పాఠశాలల్లో ఆహార భద్రతపై అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు దర్యాప్తు చేపట్టి ఫుడ్ పాయిజన్ కారణమైన ప్రిన్సిపల్, వార్డెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం పీడిఎస్ జిల్లా కార్యదర్శిని. నిన్న జరిగినటువంటి ఘటన మనుగూరు సంబంధించినటువంటి బీసీ గురుకులంలో హాస్టల్ విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. దీనికి కారకులైనటువంటి వారిపై, హెచ్ఎంపై, అట్లాగే సంబంధించినటువంటి ప్రిన్సిపల్పై కానీ అట్లాగే వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతూ ఉందో అనేది కనీసం సోయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా స్పందించాలి. అధికారులు స్పందించుకోకుండా, ఈ సమస్యల్ని పరిష్కారం చేయకోకుండా అనేక సందర్భాలలో ఈ సమస్యల మొత్తాన్ని కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి పీడిఎస్ భావిస్తూ ఉంది. దాంతోపాటు బీసీ గురుకులంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలకి, అన్యాయాలకి, దానికి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్లకి ఎవరు సమానం చెప్పాలి? ఆర్సీఓ గారు స్పందించాలి, లోకల్ ఎంఆర్ఓ స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వెంటనే హాస్టల్ని విజిట్ చేసి సంబంధిత బాధ్యుల్ని వెంటనే కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఆ గురుకులాన్ని ముట్టడిస్తాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ని కూడా ముందు ధర్నా చేసి ముట్టడించి చాలా ఆందోళన చేస్తామని చెప్పేసి పీడిఎస్ హెచ్చరిస్తూ ఉంది. మన బాలికల హాస్టల్ నుంచి ఒక 16 మంది అమ్మాయిలు బిలో 15 years అందరూ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాంతులు పొద్దున 10:30కి నలుగురు, సాయంత్రం 6 నుంచి 7:30 మధ్యలో ఇంకొక 12 మంది మా దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఇప్పుడు మనకి దేని వల్ల వచ్చిందని మనం ఎప్పుడే కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే ఇప్పుడు మేము వాటికి సంబంధించిన చికిత్స అన్నీ అందిస్తున్నాము. అందరూ పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. టోటల్గా 16 మంది ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా సిబ్బందిని వేధిస్తున్నట్లు సురేఖపై ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారి సురేఖ వేధింపులతో పురుగుల మందు తాగి ఉద్యోగి శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితుడు శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు శ్రీనివాస్. గత 5 నెలలుగా బీవీ ఇన్ఛార్జ్గా వచ్చారు. అప్పుడు వచ్చినప్పటి నుంచి నేను నచ్చకపోతే పోస్టింగ్ ఒక చోట చేయొచ్చు, ఒక చోట పంపించవచ్చు. అది ఏం జరగట్లేదు. ఇక్కడ పనిచేసేటోళ్ళు లేరు అని నేను కావాలి, పనికి నేను కావాలి, తిట్లకి నేనే కావాలి. నేను ఒక్కనే అటెండర్ ఉన్నాను నా ఆఫీస్లో. అన్నిటికీ నేనే. లోకల్ టప్ప ఇవ్వడం కోసం కొంచెం లేట్ అయింది. ఇంతలో అక్కడ డోర్ తీయడం లేట్ అయిందని తిట్టడం జరిగింది. రాత్రి కూడా 9:30, 9:15 అలాగే వెళ్ళాం. రోజు లేట్ అవుతుంది. అదేంటో తెలియదు. ఈ మేడంకి నేనంటే నచ్చినప్పుడు ఇంకో చోట వేసేసినా బాగుండు. ఇక్కడే ఉంచుకుంటున్నారు, నన్ను తిడుతున్నారు రోజు. ఇవాళ కూడా యూజ్లెస్ అది ఇదని తిట్టడం జరిగింది. ఇక దాంతో ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవరి జోలికి వెళ్ళేటోని కాదు, నేను ఎవరి దగ్గరికి ఏం చేసేటోని కాదు. నా జీవితం, నా భార్య, పిల్లలు ఇంతే నా ఫ్యామిలీ. అలాంటి ఇక తిట్టి ఇక 5 నెలల నుంచి ఓర్చుకొని ఇవాళ బ్లోట్ అయింది అంతే. అంతకుమించి ఏం లేదు. నాకేం జరిగినా మా డిఓ మేడమే అంతే. నేను ఎక్కడెక్కడో సర్వీస్ చేశాను. ఎప్పుడూ ఏ రిమార్కు లేదు నా మీద.
ఈమెతోటే నాకు బాధ. సురేఖ మేడం. నా పేరు శ్రీలక్ష్మి అండి. నా భర్త పేరు శ్రీనివాస్. నా భర్త ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిఓ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. ఆయన హారెస్మెంట్ తట్టుకోలేక ఆఫీస్ లోనే పురుగుల మందు తాగేశారు, సూసైడ్ చేసేసుకున్నారు. ఎందుకు, ఎవరి కోసం అంటే ఇన్ఛార్జ్ గా వచ్చిన సురేఖ మేడం వల్ల. కేవలం ఆమె టార్చర్ వల్లే నా భర్తకి ఈ సిచ్యువేషన్ జరిగింది. ఆయన బెడ్ మీద ఎలా పడుకున్నా అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకో ఇంతగానం టార్చర్. అసలు నీకు తిట్టే అధికారం ఎవరిచ్చారు? నువ్వు ఒక వేస్ట్ పిల్ల, నీకు ఎందుకు పనికి రావు, నీకు పని చేత కాదు. నువ్వు పని చేత కాకుండానే మార్నింగ్ 8 నుండి నైట్ 10 వరకు పని చేయించుకుంటున్నావా? అసలు ఆఫీస్ లో ఎంతమంది అటెండర్లు ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు? ఒక ఆయన ఆల్రెడీ పారిపోయాడు, ఇంకొక ఆమె ఉంది, ఆమె పని చేయడానికి పనికి రాదు. మరి నీకు ఆఫీస్ లో పని చేసే వాళ్ళు ఎవరు చేస్తున్నారు? అని రాకుండానే ఈయన్ని ఇంతగానం యూజ్ చేసుకుని నాకు అసలు పని రాదు, చేత కాదు, వేస్ట్ పిల్లో అని ఏమి స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లడు కాదు కదండి తిట్టడానికి. అసలు మీకు ఏం రైట్ ఉంది? అసలు ఆఫీస్ టైమింగ్స్ ఏంటండి? చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 10 వరకు ఉంటున్నారా, రాత్రి 10 వరకు? అంకే ఇంట్లో పనులేమి ఉండవండి. అసలు ఎంత టార్చర్ అని భరిస్తారు? అసలు దానికి కూడా ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటిపోయింది కాబట్టి నా భర్తకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఈ టార్చర్ చాలా సార్లు ఎప్పటికీ తిడుతూనే ఉంటది. ఎందుకు తిట్టాలి? అసలు నీకు ఏం రైట్ ఉందని తిట్టావు నా భర్తను? అసలు ఏం రైట్ ఉంది అసలు నీకు నా భర్తను తిట్టడానికి? ఎంత ఘనం తిడితే ఆయన ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు చెప్పండి. చాలా హెరాస్మెంట్ చేసిందండి. కేవలం సురేఖ మేడం ఇన్ఛార్జ్ గా వచ్చిన డిఏఓ మేడం వల్లే నా భర్త ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు. దానికి ఏంటి కారణమైనా గానీ ఆవిడ బాధ్యత వహించాలి. నేను కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది ఆమె పైన. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. రైట్, గంగోత్రి మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఏదైతే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ వేధింపులు తట్టుకోలేక కూడా ఆఫీస్ సబార్డినేటర్ బొల్లి శ్రీనివాస్ కూడా క్రిమి సహకారక మందుదారి కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. అంటే ఉదయం 10:30 గంటలకి ఆఫీస్ రావడంతో తన మందు ఏదైతే క్రిమి సంహార మందు సేవించడానికి గమనించినటువంటి తోటి సిబ్బంది కూడా ఆయనను హుటాహుటిన కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తా ఉన్నారు. ఇక ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు అయితే తెలిపారు. ముఖ్యంగా కూడా గత 2 నెలల నుంచి కూడా ఏదైతే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ కూడా వేధింపులకు పాల్పడుతోంది. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ఏదైతే తోటి ఉద్యోగుల ముందు కూడా అవమానంగా అవహేళన చేస్తూ కూడా మాట్లాడుతుందంటూ కూడా ఏదైతే శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది ఉద్యోగులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూడా శ్రీనివాస్ మీద ఏదైతే అసభ్య పదజాలంతో కూడా ఆయనను ఇబ్బందులకు గురి చేయడం, తిట్టడంతో కూడా తన మనస్తాపం చెంది కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు కూడా శ్రీనివాస్ తో పాటు శ్రీనివాస్ భార్య కూడా తెలిపినటువంటి పరిస్థితి. గత 2 నెలల నుంచి కూడా ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో సిబ్బంది లేకున్నప్పటికీ కూడా కొంతమంది 5 ఉండేటువంటి స్టాఫ్ ఉండవలసిన సిబ్బంది ఇద్దరే ఉంటారు. ఇద్దరితో కూడా పనులు చేయిస్తాను. అందులో ఇంకొక ఉద్యోగి కూడా ఏదైతే ఈమె వేధింపులు తట్టుకోలేక కూడా గత 2 నెలల నుంచి కూడా ఉద్యోగం రావడానికి ఏదైతే ఆఫీసు రావడం మానేసినట్టు కూడా తెలుస్తున్నది. అదేవిధంగా కూడా ఏదైతే శ్రీనివాస్ ఒక్కటి పైన కూడా వేధింపులకు పాల్పడుతూ కూడా ఆయన అవహేళన చేస్తూ అవమానపరుస్తూ కూడా అసభ్య పదజాలంతో కూడా తోటి ఉద్యోగుల ముందు కూడా ఏదైతే తిట్టడంతో కూడా ఆయన మనస్తాపం చెంది కూడా ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించాడు. ఖచ్చితంగా ఇతర ఉద్యోగులపై, మహిళా ఉద్యోగులపై కూడా సురేఖ కూడా ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది, ఏదైతే సూటిపోటి మాటలతో కూడా ఇబ్బందులకు గురి చేస్తారంటూ కూడా మహిళా ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఖచ్చితంగా ఇటువంటి అధికారినిపై కూడా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి కూడా ఆమెను సస్పెండ్ చేయాలంటూ కూడా ఏదైతే ఇటు ఉద్యోగులతో పాటు శ్రీనివాస్ ఎవరైతే ఆత్మయత్నానికి పాల్పడినటువంటి బొల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. అంటే వాల్యూ లేదన్న, ఎక్కడ కూడా అంత మరి ఘోరమన్నా, అంతే నిజమన్నా చెప్తున్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వంతెనపై రైతులు ధర్నా నిర్వహించారు. మానేరు వంతెనపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
కాళేశ్వరం ప్యాకేజీ పనులు ఆగిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైన అధికారుల జాప్యం వల్ల 15 గ్రామాలకు చెందిన 9,500 ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అన్నదాతలు ధర్నాను విరమించకపోవడంతో పోలీసులు రైతులను, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. రాజన్న జిల్లా సిరిసిల్ల మానేరు వంతెనపై రైతులు ధర్నా నిర్వహించారు. మానేరు వంతెనపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాళేశ్వరం ప్యాకేజీ పనులను ఆగిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైన అధికారుల జాప్యం వల్ల 15 గ్రామాలకు చెందిన 9,500 ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అన్నదాతలను ధర్నాను విరమించకపోవడంతో పోలీసులు రైతులను, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజిం ఫోన్ ద్వారా అందిస్తారు. అజిం, చెప్పండి, మానేరు వంతెనపై రైతులు అలాగే బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో 11వ ప్యాకేజీ కింద LM6, LM4 కెనాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు మంగళవారం భారీగా ఆందోళనకు దిగారు. సిరిసిల్ల తంగలపల్లి మధ్య ఉన్న మానేరు వాగు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టు పరిధిలో తంగలపల్లి 11వ ప్యాకేజీ కింద LM6, LM4 కెనాల్ నిర్మాణానికి దాదాపు 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తంగలపల్లి మండలంలోని సుమారు 15 గ్రామాలకు సాగునీరు అందించాల్సిన ఈ కెనాల్ నిర్మాణం ఆలస్యం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఈ కెనాల్ పూర్తయితే దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ ఈ రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఈ బీజేపీ అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ నిర్మాణానికి నిధులు మంజూరై ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు ప్రారంభించుకోవడం రైతుల పట్ల తీవ్రమైన అన్యాయమని విమర్శించారు. తంగలపల్లి మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్ట్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గాని దీనిపై దృష్టి సాధించడం లేదని చెప్పేసి మండిపడుతున్నారు. ఇప్పటికే రైతులు పలు మార్లు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని అయితే మండిపడుతున్నారు. నిధులు కేటాయించినప్పటికీ భూసేకరణ పనులు కూడా చేపట్టకపోవడం ప్రభుత్వ నిదర్శనమని విమర్శిస్తున్నారు. రైతులు దీక్షలు, ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంలో చాలా దుర్మార్గం అయితే రైతులు మండిపడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అజిం.